నమస్తే అన్న, మీ పేరు? ఆంజనేయులు. అంజనేయులు. ఏం చేస్తుంటారు అన్న? ఏం వ్యవసాయం చేస్తారు? వ్యవసాయం చేస్తారు. ఎట్లున్నాయి వ్యవసాయాలు ఇప్పుడు? కొద్దిగా ఒక దారికి మంచిగానే ఉన్నాయి. ఈ విలేజ్ ఏది? విలేజ్ ఇది విలేజ్ ఏ ఊరికి గ్రామం? గుల్లలు కూడా. గొల్లలు కూడా నల్గొండ నియోజకవర్గం. నల్గొండ. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు మీకు స్థానికంగా? భూపాల్ రెడ్డి. భూపాల్ రెడ్డి గెలిచిన తర్వాత అభివృద్ధి ఉందా ఏమన్నా? అభివృద్ధి అంటే ఇంకా చేసే వాళ్ళకు మరి ఏం చేసినా మాకైతే ఏం చేయలేదు. మాకైతే ఏం చేయలేదు. ఏ క్యాస్ట్ మీరు? మేము కుమ్మరోళ్ళం. కుమ్మరోలా? బీసీ బంద్ అప్లై చేసుకురా? అప్లై చేస్తే మాకు రాలేదు. రాలేదు రాలే. విలేజ్ ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఏది రాలేదు. ఇంతవరకు ఏది రాలేదు. డబుల్ బెడ్రూమ్ రాలే, ఏది రాలేదు. అంటే భూపాల్ రెడ్డి గెలిచిన తర్వాత ఏమైనా అభివృద్ధి ఉందా మీకు గ్రామానికి కానీ? మాకైతే ఏం చేయలేదు. ఇక్కడ అయితే మాకైతే ఏం చేయలేదు. మరి ఇప్పుడు మనము ఎన్నికలు అయితే 4 నెలల ఎన్నికలు ఉన్నాయన్న దగ్గరలో. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ భూపాల్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసింది. కాంగ్రెస్ నుంచి కోమరెడ్డి వెంకటరెడ్డి అంటారు. నెక్స్ట్ వచ్చేసి బీజేపీ నుంచి మాధవన్ శ్రీనివాస్ గౌడ్ అంటారు. ఈ ముగ్గురిట్లలో ఏ వ్యక్తిని ఎన్నుకుంటారు మీరు? ఆ రోజు వస్తాక ఎత్తాడు మనకి. స్థానికంగా చాలా మంది ప్రజలు ఏమంటారు అంటే ఈసారి ఒక బీసీ బిడ్డని గెలిపిస్తాం, బీసీ నినాదం అనేది బాగుందని అంటారు. మనం ఇప్పుడు ఎట్లా చెప్తాం మనం అంటే బీసీ నినాదం బాగుంది అంటారు. బీసీ నినాదాన్ని చూసుకున్నట్లయితే మనం బీజేపీ పార్టీ నుంచి అయితే మాధవన్ శ్రీనివాస్ గౌడ్, ఇండిపెండెంట్ అభ్యర్థి పిల్లి రామరాజు ఉంది. వీళ్ళిద్దరికి ఎవరికైనా అవకాశం ఉందా? అవకాశం అంటే ఉండొచ్చు. దాన్ని అంటే మీరు ఏమైనా బీసీలకు అవకాశం ఇస్తారా? అవకాశం అంటే ఇంకా ఇప్పుడు దీంట్లో మనం ఏం చెప్పగలుగుతాం. అందరూ ఎట్లా ఏ రకంగా పోతారో అది అట్లా. అంటే నీ ఒపీనియన్, నువ్వు ఓట ఇస్తావుగా, నువ్వు ఊరు అనుకుంటున్నావు ఈసారి ఒక బీసీ రావాలనుకుంటుర్రా? ఎట్లా విలేజ్లో గ్రామాల్లో అంతా రావాలనుకుంటారంటే మరి ఎవరు వస్తారో మనకి ఇప్పుడు ఏమని చెప్పుదాం మనం. స్థానికంగా మనం చూస్తుంటే బీసీ స్థానానికి చూసుకుంటే మాధవన్ శ్రీనివాస్ గౌడ్ ఉండి, పిల్లి రామరాజు యాదవ్ ఉండు. వీళ్ళిద్దరికి ఏమైనా అవకాశం ఇస్తారా? అవకాశం ఉంటే మరి వస్తుంది. ఇవ్వకుండా ఎట్లా ఉంటారు? ఇస్తా అంటారు. ఓకే అన్న, థ్యాంక్ యూ.